హలో గైస్, వెల్కమ్ టు మై మిషన్ నవీన్ డాగిస్. ఎల్సియు. సో ఈ యూనివర్స్లో లేకపోయినా, ఈ యూనివర్స్కి సంబంధం లేకపోయినా, ఇది సపరేట్గా ఒక సినిమాలోనే ఒక పెద్ద యూనివర్స్ని క్రియేట్ చేశారు. నిజంగా చెప్పాలంటే మన లోకేష్ కనగరాజు గారు. బ్రో, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? కొన్ని ఐకానిక్ షాట్స్ ఉన్నాయి, కొన్ని సీన్స్ ట్రైలర్స్ చూపించిన విధంగా. ఒక వాచ్ పట్టుకునే సీన్ ఒకటి, తర్వాత సమ్ చైర్ ఒకటి, కింగ్డమ్ చైర్ ఒకటి, కింగ్డమ్ చైర్ లాగా ఒకటి ఒకటి కూర్చొని ఆ, దానికి ఎవరో ఒక పెద్ద ఉన్నట్టు అదొకటి చూపించారు సీన్స్. సో నాగార్జున టూ లుక్స్ ఉన్నాయి, అంటే టూ లుక్స్ మీన్స్ ఓల్డ్ వర్షన్, న్యూ వర్షన్, అంటే మీన్స్ ఒక 30 years బ్యాక్, 30 years తర్వాత అన్నట్టు ఈ విధంగా కొన్ని ఏవో కనిపించినాయి ఒక డైలాగ్స్తో కానీ. అది కానీ మన సత్యరాజ్ గారికి కూడా డైలాగ్ ఉందన్నమాట, రజనీకాంత్ గారి దగ్గర ఇట్లా కూర్చొని నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని సంథింగ్ డైలాగ్ ఉంది. అండ్ వాచ్ సీను, ఆ చైరు, ఆ తర్వాత నాగార్జున ఓల్డ్ అండ్ న్యూ వర్షన్, అంటే పాత 30 ఏళ్ళ కిందట, 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ సత్యరాజ్ గారు రజనీకాంత్ గారిని అడగడము. సో ఒక ప్రాణ స్నేహితుడు, శృతి హాసన్ డాడీ, మన రజనీకాంత్కి ప్రాణ స్నేహితుడు, అలాగే శృతి హాసన్కి డాడీ. ఇవన్నీ ఒక ఇంటర్లింక్డ్ ఉంది. సో ఇవన్నీ చిక్కులైతే అట్లా అన్ని ఇట్లా చుట్టేసి అన్ని ఇట్లా వదిలేశాడు ట్రైలర్లో. ఆ చిక్కులన్నీ మన సినిమా చూసినప్పుడు విడిపోతాయి, ఎట్లా అని ఏముంటుంది అన్నది. బట్ ఖచ్చితంగా ఇప్పుడు ఫస్ట్ చూసినప్పుడు ట్రైలర్ లైట్గా అనిపించింది, తర్వాత చూసినప్పుడు ఇంకొంచెం ఎక్కింది, తర్వాత చూసినప్పుడు ఇంకా బాగా అనిపిస్తుంది, తర్వాత చూసినప్పుడు ఇంకొంచెం డీటెయిల్స్ కనిపిస్తున్నాయి, తర్వాత చూసినప్పుడు డీటెయిల్డ్గా ఇంకా ఇంకొంచెం చూడాలనిపిస్తుంది. సంథింగ్ ఏదో ఉంది సినిమాలో అని మాత్రం ఖచ్చితంగా అనిపించింది. ఎల్సీయూ ఆల్వేస్, మన లోకేష్ కనరాజ్ ఎప్పుడు డిసప్పాయింట్ చేయడు. ఎలాంటి సినిమా అయినా కూడా. లియో కొంచెం యావరేజ్ అయ్యుండొచ్చు, బట్ నాకు తెలిసి రజనీకాంత్ గారి ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా ఎత్తి కూర్చోబెడుతుంది పైన. అంతే, ఇంకా చెప్పడానికే లేదు నాకు తెలిసి. ఆ చిక్కులన్నీ విడిపోవాలి, ఇంతమంది హీరోలు, ఇంతమంది ఆర్టిస్టులు, పెద్ద పెద్ద వాళ్ళు ఉండగా వీళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటూ, వీళ్ళందరినీ చూపించుకుంటూ ఆడియన్స్ ముందుకు వీళ్ళందరినీ తీసుకొచ్చి సాటిస్ఫై చేయాలంటే నిజంగా సాహసము, పెద్ద సాహసమే. దానికి చాలా ధైర్యం ఉండాలి. లోకేష్ కనగరాజు ఆ సాహసం చేశాడు, అది ఖచ్చితంగా సక్సెస్ అవుతా అనుకుంటున్నా. లెట్స్ సీ. ఇంకా ఇంతమందిని ఒకటే సినిమాలో పెట్టి ఒక యూనివర్స్లో క్రియేట్ చేసిన హీరోస్ అందరిని తీసుకొచ్చి, అంటే అంతమంది హీరోస్ని ఒక యూనివర్స్లో పెట్టి, ఒక్కొక్క సినిమాతో ఒక్కొక్క హీరోని పెట్టి అక్కడక్కడ కొత్త కొత్త క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసిన మన లోకేష్ కనగరాజు ఇక్కడ ఒకటే సినిమాలో ఎన్ని క్యారెక్టర్స్, ఇంతమంది హీరోస్ని, ఇంతమంది స్టార్స్ని హ్యాండిల్ చేయడం అనేది ఇది ఒక వేరే యూనివర్స్ లాగా ఉంది. మరి లెట్స్ వెయిట్ అండ్ సీ ఆ రోజు సినిమా వచ్చిందో మాట్లాడుకుందాం. అండ్ ట్రైలర్ అయితే ఎంట్రీ వచ్చేసి మన నాగార్జున గారి వాయిస్తో ఎంట్రీ అవుతుంది ట్రైలర్. సో నాగార్జున కమ్ బ్యాక్, అంటే మన కుబేర తర్వాత ఈ సినిమా నిజంగా ఒక మంచి క్లాసిక్ గ్యాంగ్స్టర్ లాగా కనిపిస్తున్నాడు నాగార్జున. లుక్స్ నిజంగా మళ్ళీ పాత నాగార్జున గుర్తొచ్చేసాడు. బాగా అనిపించింది, చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ నాగార్జున గారు ఆబ్వియస్లీ ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ లో కొంచెం నెగిటివిటీ, అంటే నాకు తెలిసి నెగిటివ్ క్యారెక్టర్ లాగానే ఉంది, కానీ నెగిటివ్ కాదన్నది సినిమా వచ్చిన వరకు క్లారిటీగా అయితే తెలియట్లేదు. మరి అది అప్పుడు తెలుస్తుంది. గొడ్డలు పట్టుకునేది, నరికేది, సమ్ స్టైలిష్ లుక్స్ ఉన్నాయి, స్టైలిష్ హ్యాండ్సమ్. మన మన్మధుడు ఈజ్ బ్యాక్ అన్నట్టు చాలా బాగున్నాడు. క్యారెక్టర్ వైజ్ గా నెగిటివ్ క్యారెక్టర్ ముందే చెప్పడం జరిగింది, బట్ అది నెగిటివా లేకపోతే నెగిటివ్ గా ఉండే ఒక పాజిటివా అన్నది సినిమా చూస్తే తెలుస్తుంది. నాకు తెలిసి నెగిటివ్ గా ఉండే ఒక పాజిటివ్ అనుకుంటున్నా, లేకపోతే పాజిటివ్ ఉండి నెగిటివ్ అయిన క్యారెక్టర్ అయినా ఉండొచ్చు. అది సమ్ ఏదో రజనీకాంత్కి, మన నాగార్జునకి ఏదో ఫ్లాష్ బ్యాక్, ఒక స్టోరీ కమ్బ్యాక్ లో ఉంది. ఆ స్టోరీ వల్ల, ఆ స్టోరీ అదేంటో తెలీదు, అది ఎక్కడ ఏ విధంగా కలుస్తున్నారో, ఏ విధంగా విడిపోయారో అన్ని మనం ఏం ఇప్పుడు డీకోడ్ చేయలేము. సో సినిమా వచ్చిన తర్వాత చూసుకొని దాని గురించి మాట్లాడుకోవాల్సింది తప్ప అంతకు మించి మనకు వేరే ఆప్షన్ కూడా లేదు కాబట్టి. సో 14th వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఆ రోజు మాట్లాడుకుందాం, తీరిగ్గా కూర్చొని దీని గురించి డిస్కషన్ చేసుకుందాం. అండ్ లోకేష్ కనగరాజు గారు రజనీకాంత్ గారితో మంచి సినిమాని ప్లాన్ చేశారు, నిజంగా మీరు ఒప్పుకోవాలి. అండ్ నాగార్జున గారిని ఈ విధంగా చూపించాలని మీకు థాట్ వచ్చినందుకు కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నాగార్జున గారు, ఇది నాగార్జున గారి నామ సంవత్సరం అని చెప్పుకోవాలి. ఇంకా నాకు తెలిసి కుబేరతో బ్లాక్ బాస్టర్ హిట్, మళ్ళీ ఈ సినిమాతో ఇంకో పెద్ద హిట్ కూడా పోతున్నారు. సో మన్మధుడు ఈజ్ బ్యాక్. ఇంకా కంటిన్యూస్ గా ఇక్కడ నుంచి నాగార్జున గారికి కెరీర్ లో సక్సెస్ అనేది కంటిన్యూ అవుతాయని కోరుకుంటున్నా. అలాగే మన రజనీకాంత్ గారు ఇంత ఏజ్ అయినా కూడా యాక్షన్ సీక్వెన్స్లు కావచ్చు, ఆ సినిమా అంటే కంప్లీట్ గా పార్టిసిపేట్ చేయకపోయినా కూడా ఇలా కంటిన్యూస్ గా ఒక డెడికేషన్ తో సినిమా చేయడం అనేది ఈ ఏజ్ లో కూడా హీరోగా ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆయన నమ్మి చూసేవాళ్ళు, సినిమా ఆయన కోసం చూసేవాళ్ళు ఎంతమంది అంటారు. అలాంటి రజనీకాంత్ గారి సినిమా చేయడం గొప్ప విషయం అయితే, మన లోకేష్ కనగరాజు ఇంత పెద్ద హీరోస్ అందరినీ మెయింటైన్ చేయడం, వాళ్ళని హ్యాండిల్ చేయడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం. ఒక చిన్న డైరెక్టర్ గా మొదలై ఇప్పుడు ఒక పెద్ద యూనివర్స్ కి ఒక క్రియేటర్ అయిపోయినాడు. అంత మంచి
స్టాండర్డ్ సెట్ చేసుకున్నారు లోకేష్ కనగరాజు గారు. ఆల్ ద బెస్ట్ కూలీ టీమ్. అండ్ గైస్, మీరైతే కూలీ సినిమా ట్రైలర్ చూసి ఉంటే ఆ ట్రైలర్లో మీకు ఇలాంటి షార్ట్స్ ఈ షార్ట్స్ చూసినప్పుడు మీకేమనిపించింది? ఏదో ఉంటుందని ఫ్లాష్ బ్యాక్ స్టోరీ లేకపోతే టైం ట్రావెల్ ఇలాంటివి ఏమన్నా అనిపించాయి? నాకైతే టైం ట్రావెల్ సంథింగ్ ఏదో ఉన్నట్టుందని అనిపించింది. ఇంకా ఇది కాకుండా లోకేష్ మన ఇంకా ఏమన్నా కొత్తగా క్రియేట్ చేశాడేమో తెలియదు మరి. సో మీకు ఏమనిపించింది జెన్యున్గా కింద ట్రైలర్ గురించి కామెంట్లో చెప్పేసేయండి. రజనీకాంత్ గారి లుక్స్ బాగున్నాయి, సత్యరాజు, ఉపేంద్ర ఒక షాట్ ఉంది, మన అమీర్ ఖాన్ గారిది ఒక షాట్ ఉంది, అంటే గన్తో కలిసి 1-2-3 షాట్స్ ఉన్నాయి. నాగార్జున గారిది ఎక్కువ పాటు ఉంది, రజనీకాంత్ గారిది పాటు ఉంది, శోభిన్ గారిది. శోభిన్ మన మలయాళం హీరో. సో ఆయనది కూడా బాగున్నాయి క్యారెక్టర్, అంటే కొద్దిసేపు కనపడింది ఎక్కువ దీంతో ట్రైలర్లో. మంచి క్యారెక్టర్ ఉంది. ఇంకా చూడాలి వీళ్ళందరి పర్ఫార్మెన్సెస్ సినిమా వచ్చిన రోజు ఇచ్చిపడేస్తాయి. ఆల్ ద బెస్ట్ ఫర్ ద కూలీ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి. సో వాటి గురించి కూడా మళ్ళీ ఆ రోజు మంచి వీడియోస్ చేసుకుందాం అప్డేట్స్ వచ్చిన తర్వాత. బాయ్ బాయ్.